బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో టీమిండియా వెటరన్స్ చేతేశ్వర్ పుజారా, శిఖర్ ధవన్, ఉమేష్ యాదవ్ చోటు కోల్పోయారు. వీరిలో పుజారా ఒక్కడు దేశవాళీ ఇతరత్ర టోర్నీలో యాక్టివ్గా ఉంటూ మరోసారి టీమిండియా తలుపులు తట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఉమేష్ దేశవాళీ క్రికెట్లో అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు. శిఖర్ ధవన్ అయితే కేవలం ఐపీఎల్ కోసమే తను గేమ్లో కొనసాగుతున్నాడు. ఈ ముగ్గురితో పాటు మరో వెటరన్ ఆజిక్య రహానెను కూడా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో పరిగణలోకి తీసుకోలేదు. ఈ నలుగురిలో ఒక్క పుజారా మినహా మిగతా ముగ్గురు విషయంలో బీసీసీఐ కరెక్ట్ గానే వ్యవహరించిందనుకోవచ్చు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోతే వీరి కెరియర్లు కథమైనట్లేనా? ఈ నలుగురు తిరిగి పుంజుకొని టీమిండియాలో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉందా? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రశ్నలకు నో అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే టీమిండియాలో ఈ నలుగురి పాత్రలకు న్యాయం చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అదే సమయంలో ఈ నలుగురు ఫిట్నెస్, వయసు దృష్టిలో పెట్టుకుంటే ఇక రిటైర్మెంట్ ప్రకటన మిగిలిందని పలువురు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని వేచి చూడాలి.